హలో ఫుడ్ లవర్స్, నేను మీ మమత. ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు మరియు ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీకి సరిపోయే బౌల్ని తీసుకొని అందులో ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. మనకి గోంగూర చికెన్లో నార్మల్ చికెన్ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తరువాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. తరువాత పసుపు వేసుకుని కలుపుకోవాలి. 1 నిమిషం తరువాత ముందుగానే రెడీగా పెట్టుకున్న చికెన్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి తుంచి పెట్టుకున్న గోంగూరను పేస్ట్‌లా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ గోంగూరను వేయించుకోవటానికి మనకు ఎలాంటి ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు ఒక 20 నిమిషాలు తరువాత ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం మరియు ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. గమనిక: ఈ సాల్ట్ మరియు కారం మీ రుచికి అనుకూలంగా వేసుకోగలరు అని మనవి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తరువాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్‌ను చికెన్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు తరువాత ఒకసారి కలుపుకొని మీకు కారం మరియు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా, కొబ్బరి పొడిని వేసుకుని కలుపుకోవాలి.
కొత్తిమీర, పుదీనాను వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు సులభంగా ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ కర్రీ రెడీ అయినది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, హ్యావ్ ఎ నైస్ డే.